హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే తోటకూర ఫ్రై రెసిపీ అయితే చూపించబోతున్నాము. ఇదైతే మా అమ్మాయి చేస్తుంది. దానికోసం అయితే స్టవ్ మీద బాండి పెట్టి స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు 1 బై 1 వేసుకుని అవన్నీ వేగుతూ ఉండగా ఈలోగైతే అల్లం పచ్చిమిరపకాయలు శుభ్రంగా అయితే కడిగేసుకుంది. అల్లం అయితే ఇంకా ఇసుగ్గా ఉంది. బాగా అయితే కడిగేసుకుని ఒక మిక్సీ జార్లో కట్ చేసుకుని వేసుకుంది అనమాట. ఇవి మెత్తని పేస్ట్ని అయితే చేసేసింది. ఇప్పుడు ఈ పోపులోను కరివేపాకు అయితే వేసి ఒకసారి వేయించి ఈ ఆడిపెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ను కూడా ఒకసారి వేసేసిందండి. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుని అల్లం పచ్చిమిర్చి వేగిన తర్వాత శుభ్రంగా ముందుగానే తోటకూరని 4-5 సార్లు కడిగి పెట్టుకుని ఇసుక లేకుండా అయితే పక్కన పెట్టేసుకుందండి. ఇప్పుడు ఆ తోటకూరను కూడా ఇందులో వేసేస్తుంది. తోటకూర మొత్తం వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి అది బాగా మగ్గిన తర్వాత కావలసినంత పసుపు, సాల్ట్ అయితే వేసేస్తే తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. పక్కనైతే ఇన్స్టెంట్ సాంబార్ కూడా పెట్టింది. ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో 2 టైమ్స్ పెట్టానని మీకు చూపించట్లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.